ఫస్ట్ టైం షాపింగ్ కి పిలుచుకొని పోతాను. నేను పిలుచుకొని పోతానండి. నేను ఎప్పుడు పోలేదు షాపింగ్ కు. చాలా పెద్దోళ్ళు అయిపోయారండి మీరు. షాపింగ్ కి పిలుచుకొని పోయారు. చూడండి ఈ ఆడోళ్ళతో అయ్యే పనే కాదు. ఎన్ని గంటలకు బయలుదేరినాం మేము? 4 గంటలకు. లేడీస్ ఫ్లోర్ అయితే ఉంటుంది చూడండి. వేరే లెవెల్లో అయితే జగ 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 నిగ 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 అని ఉంటుంది అనమాట. అదే జెంట్స్ ఫ్లోర్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఏదో నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది కదండి. कोसा है तो खाया जाएगा दी, हाँ है कोसा है तो खाया जाते, हाँ है तो 2 रकम की लाग देती हैं बस. ఎన్ని అవర్స్? 4 అవర్స్ పట్టిందా? మా సబ్స్క్రైబర్స్ మీకు చెప్తారు. నేను అందరిలాగా లేడీస్ లాగా అయితే నేనైతే పేరు కూడా చెప్పడం రాలేదు. సైడ్ ఒక చీర ఈ దీనికోసం ఊరు మొత్తం మనకు ఎంతో ప్రేమగా అభిమానించే ఒక సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ పిల్లలతో వెళ్తున్నారు. సో మమ్మల్ని చూసి వాళ్ళు సిగ్నల్ క్రాస్ చేసి వచ్చేసారంట. అస్సలాము అలైకుం. ఈరోజు మా ఆయన నాకు షాపింగ్ అయితే తీసుకొని పోతున్నారు. చాలా మంది అంటారు కదా షాపింగ్ వీడియోస్ పెట్టరు లేడీస్ కోసం అనేసి. సో మా ఆయన అయితే నాకు షాపింగ్కి తీసుకొని పోతున్నారు. ఏం షాపింగ్ తీసుకొని పోతారండి? పోతే కదా తెలిసేది. పోతే తెలుస్తుందా? అవును, షాపింగ్ సడన్గా ఎందుకు గుర్తొచ్చింది మీకు? బర్త్డే కదా అనేది, అందుకని ఏదన్నా తీసిద్దాము అని. చూస్తున్నారా ఊరికే ఎవరు తీసుకొని పోరండి. బర్త్డే అనేది షాపింగ్ అయితే తీసుకొని పోతున్నారంట. ఏమో తీసిస్తారంట. మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ వీడియోలో. అలాగే నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఏం తేయబోతున్నాను మొత్తం నీకైతే చూపిస్తానమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. పదామా? పోదాం పద. దేంట్లో? హెలికాప్టర్లోనా? 2 వీలర్ ఉంది మంది. హెలికాప్టర్ అదే మా బుజ్జి ఉండదా? మన హెలికాప్టర్. ఏమింగా ఏం లేదు పదా. ఇంకా అంతేనా? అంతే. డ్రెస్ అన్నా తీసిస్తారా? చూద్దాం బా. తీసిస్తారా? సరే అయితే చూద్దాం. ఏమో మా ఆయన ఫస్ట్ టైం షాపింగ్ కి పిలుచుకొని పోతాను. నేను పిలుచుకొని పోతానండి. నేను ఎప్పుడు పోలేదు షాపింగ్ కు. ఏదన్నా కావాలంటే తనే తీసిచ్చేది. నేనైతే పోలేదు. పిలుచుకొని పోయి జతలో పిలుచుకొని పోయి ఏం కావాలో తీసిచ్చేస్తాను అన్నమాట. చాలా పెద్దోళ్ళు అయిపోయారండి మీరు. షాపింగ్ కి పిలుచుకొని పోయారు. మామూలుగా ఆయనకి సెలెక్ట్ చేయడానికి తేవడానికి ఆయనకి అర్థం కాదు. బర్త్డే అంటే ఎవరైనా కానీ సస్పెన్స్ గా తెచ్చి ఇస్తారు. ఇదే లేదు, నేను తీసిస్తాను, నువ్వు తీసుకో అంతే. నేనే సెలెక్ట్ చేసుకోవాలి, నేనే తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి బార్గింగ్ చేయడం రాదు, తీసుకోవడం రాదు, ఏం తీసుకోవాలని అర్థం కాదనమాట. ప్రస్తుతం ఆయన వేసి సరే ఇవన్నీ ఏం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పదండి అయితే. సరే రండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాం మేము. పోదామా? ఎక్కువ బుజ్జిముండ ఎక్కువ. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీరే చెప్పాలన్నమాట. ఈ ప్లేస్ గెస్ చేస్తారు ఎవరైనా చూడాలి. ఇంకా మదనపల్లి నుంచి ఎవరు తెలుసుకుంటారు కదండి. తెలుసుకుంటారు. మదనపల్లి వాళ్ళు అయితే తెలుసుకుంటారు. అంతే కదా. మదనపల్లి వాళ్ళు కోయట్లో ఉంటే కూడా తెలుసుకుంటారు. కామెంట్ పెట్టేస్తారు. ఇట్స్ షాపింగ్ టైం. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే మా ఆయన నాకు షాపింగ్కి పిలుచుకొని పోతున్నారు అనేసి హ్యాపీగా ఉంటారు అనమాట. నేనైతే షాపింగ్ ముందు ఈ 2 వీలర్ రెడీ చేయకపోతే షాపింగ్ అయిపోతుంది. చూడు బ్రేక్ కొడతా ఉంటే కూడా పోతానే ఉంది. బ్రేక్ వేస్తుంటే కూడా వెళ్ళిపోతానే అలిగింది ఈ మధ్య. పోతానే ఉంటాను అంటా ఉంది. నిల్సన్ నేను. మీరు పిలుచుకొని పోయిపోయి నాకు అలవాటు చేసిన పోతూనే ఉంటాను. నేను ఆగను అంటున్నది కదండి. అంతేనా? అంతే. చందన షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చాము. చందన షాపింగ్ మాల్లో షాపింగ్ చేయబోతున్నాం ఈరోజు. ఏమవుతుందో చూద్దాం. ఎలా ఉన్నాయి ప్రైజెస్, బాగున్నాయా లేదా, రీజనబుల్గా ఉన్నాయా లేదా చూద్దాం ఈరోజు అయితే. చందన షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అని చూద్దామని లోపలికి వెళ్తుంటే అక్కడే పక్కలో అయితే ఒక 2 పిల్లలు అయితే కూర్చోన్నారు, మగ పిల్లలు. వాళ్ళు అక్కడ టాటోస్ వేస్తున్నారు. అలాగే నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ నాకు మెహందీ డిజైన్స్ అయితే కనిపించాయి. సో ఎలాగో బర్త్డే వస్తుంది కదా, బర్త్డేకి మెహందీ వేయించుకుందామని పోయి అడిగితే జస్ట్ 2000 ఇంకా శారీస్ కొనడం ఎందుకు, ఆ డబ్బులు ఇచ్చేసి మెహందీ వేసుకుందామా అనుకున్నా. కానీ బాగోదులే అనేసి మళ్ళీ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్తే వాళ్ళైతే సాంగ్స్ అయితే పెట్టేశారు. అందుకని మ్యూట్ అయితే చేసేసా. ఇంకా పైకి అయితే వెళ్ళబోతున్నాం. నేను మా ఆయన అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇంకోటి ఏమంటే ఇక్కడ వాయిస్ చేయడానికి లేదండి. వీళ్ళైతే సాంగ్స్ పెట్టేశారనమాట. ఏం తీసుకుంటానైతే చూపిస్తాను. ఇంటికి వెళ్ళి వాయిస్ చేసి చెప్తానమాట.
లేడీస్ ఫ్లోర్ అయితే ఉంటుంది చూడండి, వేరే లెవెల్లో అయితే జగ 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 నిగనిగా అని ఉంటుంది అనమాట. అదే జెంట్స్ ఫ్లోర్ వెళ్ళి చూడండి ఒకసారి, ఏదో నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఫ్లోర్ గర్ల్స్ అంటే మొత్తం టాప్స్ ఇలాంటివి వెస్ట్రన్ టైప్ ఇలా ఉంటుంది, కిందకి పోతుంది. ఈసారి అయితే నాకు ఎందుకో చందన షాపింగ్ మాల్లో ఏది నచ్చలేదండి, ఏది కొనలేదు. నేనైతే వచ్చేసానమాట. నాకు షాపింగ్ ఏమన్నా బోర్ కొట్టిందో ఏమో, బట్ కానీ మేమైతే ఒక చీర అయితే కొన్నాము. చీర కొనేసి బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఏమేమి తీసుకున్నా నేను చూపిస్తాను మీకు లాస్ట్లో అయితే. అలాగే ఇక్కడ అయితే చూడండి ఎంఎంసి పార్క్ వచ్చాను నేను, మా ఆయన అయితే ఇంకా సరదాగా అలా కొద్దిసేపు అయితే వెళ్ళేసి వద్దామనేసి ఇక్కడికి వచ్చి పానీపూరి తినేసామన్నమాట. మా ఆయనకి అయితే ఫస్ట్ టైం పానీపూరి అయితే నచ్చేసింది. ఇంకా అక్కడ పానీపూరి తినేసిన తర్వాత మా ఆయన అయితే షాపింగ్కి పిలుచుకొని పోయారండి. మళ్ళీ ఒక్కసారి ఒక చోట అయితే అయిపోయిందనమాట, ఇంకో చోటుకి అయితే వెళ్ళాము. అంటే ఎన్ని రోజుల తర్వాత మనం షాపింగ్ వెళ్ళామంటే ఇంకా నాకైతే డౌట్ వచ్చేసింది, నేను షాపింగ్ కూడా చేస్తానా అనేసి అనిపించింది నాకైతే. మామూలుగా లేడీస్ చేస్తారు కదా, ఇంకా నేను కూడా లేడీనా, నేను కూడా షాపింగ్ చేస్తానా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ మధ్య అంతా వీడియోస్ కోసమే అనేసి నా టైం మొత్తం అలాగే వృధా అవుతుంది వీడియోస్ కోసమే. ఇంక ఇక్కడికి వచ్చి మా ఆయన అయితే నాకైతే సైడ్ మెన్సీలు అయితే తీసిచ్చారనమాట. అంటే మెట్టెలు కాళ్ళ మెట్టెలు ఉన్నాయి కదా, అవి చిన్నవి అయితే తీసిచ్చారు. నాకు ఉన్నాయి ముందు, అవి అయితే బెండ్ అయిపోయినాయండి. అంటే ఇంకా ఎలాగో బర్త్డే వస్తుంది కదా అనేసి బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చేస్తాను నేను నీకు అనేసి తీసిచ్చేశారు. ఆయన గిఫ్ట్ ఇవ్వాలా నేను తీసుకోవాలా అలా ఏం లేదు. లైఫ్ లాంగ్ నాకు గాడ్ ఇచ్చిన గిఫ్టే ఆయన అయితే, అలా ఏం లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మన షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా నేను గాజులు తీసుకోవాలి కదా, గాజుల కోసం అయితే మళ్ళీ నేనైతే ఆరా స్ట్రీట్కి వెళ్ళాను. అంతకుముందు వచ్చేసి మేము సిటిఎం రోడ్కి అయితే వెళ్ళాము ఒకసారి పనుండి. ఈ సిటిఎం రోడ్ అయితే చూడండి, ఒక్కసారి ముందైతే చెట్లుండి ఎంత బాగా కనిపించే సిటిఎం రోడ్ అయితే ఇప్పుడైతే ఎక్కడ పడ్డా కార్లు, ఎక్కడ చూసినా బైక్లు ఇలాగే నిండిపోయిందనమాట. అదే చెట్లు ఉన్నప్పుడు అయితే చాలా బాగా కనిపించే సిటిఎం రోడ్ మన మదనపల్లిది. ఇంకా నైట్ టైం అయితే ఉంటుంది. అన్నీ ఇక్కడ సెల్ షాప్స్, ఫర్నిచర్ షాప్స్, ఇంకా వచ్చేసి మనకు చంద్రమోహన్ హాస్పిటల్ ఇక్కడే ఉందన్నమాట. హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు. ఇంకా బ్యాంకింగ్ కూడా మనకు స్టేట్ బ్యాంక్ ఉంది, ఆంధ్ర యూనియన్ బ్యాంక్ ఉంది, కొటాక్ మహీంద్రా, ఇలాంటి బ్యాంక్స్ అన్నీ మనకు సిటిఎం రోడేనండి. బ్యాంకుకి వెళ్ళాలన్నా, మనం ఏమన్నా ఫర్నిచర్స్ ఏమన్నా కొనాలన్నా, టీవీస్, ఎలక్ట్రానిక్స్ ఏం కొనాలన్నా వెళ్ళాల్సింది మదనపల్లిలో వచ్చేసి ఫేమస్ ఏరియా ఎక్కడ అంటే సిటిఎం రోడ్. ఇప్పుడు చూడండి మన జేసీఎం చర్చ్ ఎలా ఉంది కదా, సో తొందరలోనే మన జేసీఎం చర్చ్ అయితే వేరే లెవెల్లో మారబోతుంది. క్రిస్మస్ వస్తుంది కదా. ఇంకొచ్చేసి ఖాద్రోలి ఉరుస్ అయితే జరుగుతుంది పెద్ద మస్జిద్, జామియా మస్జిద్ దగ్గర అయితే లైటింగ్ బాగా కనిపిస్తే నేను అది కూడా కవర్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఎన్ని కవర్ చేశాను కదా నేను. ఇప్పుడు ఫైనల్గా అయితే ఆరా స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఆరా స్ట్రీట్లో ఒక్కసారి నేను వీడియో చేశాను, అంటే 10 రూపాయల షాపింగ్ కోసము. ఈరోజు అయితే మా ఆయన దగ్గర బాగా లాగేయాలనేసి వెళ్ళేసాను అనమాట. అక్కడికి వెళ్తే నాకు ఒక గాజు నచ్చితే ఒక గాజులు నచ్చలేదండి బాబు. కలరింగ్ సరిపోకపోతే సైజ్ సరిపోదు, సైజ్ బాగుందిలే అంటే కలర్ బాగలేదు. అలా అయిపోయి లాస్ట్కేమో నేను గాజులు అయితే ఒక సెట్టే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైము, నైట్ టైము మన ఆరా స్ట్రీట్ ఉంటుంది చూడండి, అబ్బాబ్బాబ్బా రంజాన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్లే అనిపిస్తుంది అనమాట. అంత లైటింగ్తో అయితే పెట్టేశారు. నేనేం మీకు షాపింగ్కి రానని చూపించలేదండి బాబాయ్, నా షాపింగ్ ఎలా ఉంటుందో అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈ ఆడోళ్ళతో అయ్యే పనే కాదు. ఎన్ని గంటలకు బయలుదేరినాం మేము. ఇక మనమైతే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడైతే ర్యాలీగా అయితే బయలుదేరారనమాట. అది కూడా నేను షూట్ చేశాను. ఫైనల్గా అండి 4:30కి అయితే బయలుదేరేసామన్నమాట. అది నువ్వుగా చెప్పాల్సింది, నేను చెప్పాల్సింది ఏమో నేను చెప్తే గుర్తుంటే ఆడోళ్ళతో మగోళ్ళు అందుకే షాపింగ్ పోరు. ఎందుకంటే 4:30కి పోయి 8:30కి వచ్చామంటే ఎన్ని అవర్స్? 4 అవర్స్ పట్టిందా? మా సబ్స్క్రైబర్స్ మీకు చెప్తారు, నేను అందరిలాగా లేడీస్ లాగా అయితే నేనైతే ఇబ్బంది పెట్టాను. 3 ఐటమ్స్ తెచ్చామండి. అదేం గాజులు, ఇది వచ్చి మెట్లు పైకి ఎక్కే మెట్లు కాదు, కాళ్ళకి వేసుకునే మెట్లు. సైడ్ మెన్స్ ఇలాంటి పేరు కూడా చెప్పడం రాలేదు. మళ్ళీ ఒక చీర, ఈ దీనికోసం ఊరు మొత్తం తిరిగి ఈ టైం పట్టి ఊరేం తిరగలే. చందన షాపింగ్ మాల్లో లిఫ్ట్లో పిలుచుకొని వచ్చానండి బాబోయ్. మన ఊర్లో లేదు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందనమాట. ఆ ట్రాఫిక్తో కష్టమైంది. ఇంకోటి ఏమంటే మనకు ఎంతో ప్రేమగా అభిమానించే ఒక సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ పిల్లలతో వెళ్తున్నారు. సో మమ్మల్ని చూసి వాళ్ళు సిగ్నల్ క్రాస్ చేసి వచ్చేసారంట. మమ్మల్ని వచ్చేసి మేము మాట్లాడాలేసి ఐఎమ్ టాక్ టు యూ అనేసి జోరుగా అరుస్తున్నారు.
నాకైతే ఏమైందబ్బా, ఇంకా మామూలుగా నేను బైక్లో కూర్చుంటే నా బుర్కా అయితే మామూలు అప్పుడప్పుడు వెళ్ళిపోతుందని ఎవరైనా అంటారు బ్యాక్ సైడ్ నుంచి. మీరు అలాగే అనుకున్నారు కదా? నేను అలాగే అనుకున్నాను. నిజం చెప్పండి. కాకపోతే మా వీడియోస్ ముందు నుంచి చూస్తూ ఉన్నారంట, మమ్మల్ని చాలా అభిమానిస్తూ ఉన్నారు. మాకు ఆనందం వేసింది. అందుకు చాలా అంటే చాలా పట్టలేనంత ఆనందం వచ్చేసింది అనమాట. అసలు వాళ్ళు పలకరించే విధానం కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్లు అనిపించింది. ఈరోజైతే ఒక్క 40 minutes వరకు మనం అక్కడే నిలబడి మాట్లాడినాం వాళ్ళకి. ఏమండి? అవును, నిజమే. మేము నిలబడలేదు, మీరు బండిలో కూర్చున్నారనమాట. అవును, ఎంత బాగా అవును అంట. ఇంకా ఎంఎంసి పార్క్కి వెళ్ళాము. ఎంఎంసి పార్క్లో వచ్చేసి అది వీడియో షూట్ కూడా ఉండింది. అలాగే పానీపూరి తినిపించారండి. చూడండి మీరే వీడియోలో, తెలిసింది కదా ఏం తినిపించారో. ఎక్కువే తినిపిస్తారు, నేనే వద్దన్నా. ఇప్పుడు చలికి ఇంటికి వచ్చి ఏమన్నా వేడివేడిగా చేసుకొని తింటే బాగుంటుంది. ఇంకేంటండి సంగతులు? అనపకాయలు తెచ్చారో చూపించలేదు. ఇది కూడా తెచ్చామండి, అనపకాయలు అంటే అనపకాయలు తెచ్చాము. 4 ఐటమ్స్, మళ్ళీ కొత్తిమీర కూడా మళ్ళీ ఇదొకటి. అవునండి, కొత్తిమీర కట్ట ఒకటి తెచ్చారు. ఇంకేం తెచ్చారు? ఇంకంతే అయిపోయి. మిరకాయ బజ్జీలు తిన్నారు, చూసారులేండి మీరు, మిరకాయ బజ్జీలు తిన్నారనమాట. ఇంతేనండి వీడియో ఈ రోజుకి, ఇంతే. ఇంకా అంతేనా? అవును, ఇవన్నీ ఎందుకు తీసారో చెప్పలేదే. షాపింగ్ ఎందుకు? ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్. ఏమని చెప్పారు ఇంట్రోలోనే చెప్పానంటే నీ బర్త్డే రేపు. రేపు కాదు, ఎల్లుండి, మండే. అందుకే ముందుగా ఇది తీసి ఇచ్చేద్దామని అనుకోని పోయినాను. నేను మళ్ళీ సతాయిస్తానంట. నేను ఎట్లా షాపింగ్ చేపిస్తాను, నేను ఎంత టైం తీసుకుంటానో వాళ్ళకి అందరికీ తెలుసు. అందరూ చేసే షాపింగ్ టైంలో నేను వీడియో షూట్ చేసేస్తాను. అందుకేనేమో 4 hours పట్టింది. మా మదనపల్లిలో ట్రాఫిక్ అలాంటిది అయిపోయింది. వెయిట్ చేయండి, తొందరలోనే మన మదనపల్లి రూపురేఖలు మారుతాయి. అప్పుడు ట్రాఫిక్ అనేది ఉండదు. అప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేద్దాం. సరే, ఈ రోజుకైతే మన వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.